హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్ దేవి వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట. నేను వెన్స్డే కదా, నేను నాన్ వెజ్ తింటాను. నాన్ వెజ్ వచ్చేసి నేను వెన్స్డే సండే మాత్రమే తింటాను. ఇది కూరనపాలెంలో ఉంటుందండి రెస్టారెంట్. రాజభోగం అనమాట రెస్టారెంట్ నేము. మీకు ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పాలంటే కూరనపాలెం హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. మీకు ఆపోజిట్లోనే వైశాఖి రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెండు ఆపోజిట్ ఉంటాయి, వైశాఖి అను రాజభోగం. అది ఎగ్జాక్ట్ అడ్రస్. ఇది మెనూ పెట్టాను, మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. ప్రైస్ అంతా కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించింది. ఐటమ్స్ అయితే చాలా పెట్టారు. ఇది కొత్తగా పెట్టారనమాట, 2 months అయినట్టుంది కొత్తగా ఓపెన్ చేసి. ఇది ప్రైస్ చార్ట్ అది పెట్టాను, మీరు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే కనుక ప్రైస్ అది చూసుకోవచ్చు. యాంబియన్స్ అది బాగానే ఉందండి. ఇక్కడ యాంబియన్స్ అంతా బాగానే ఉంది, నీట్గానే ఉంది రెస్టారెంట్ అయితే. ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ పార్టీస్ కానీ ఫ్రెండ్స్ పార్టీస్ కానీ చేసుకోవచ్చు. రాజభోగం అన్నమాట. మనకి ఇక్కడ మొబైల్ నెంబర్స్ అవి ఇచ్చారు, క్యాటరింగ్కి కానీ హాల్ బుకింగ్కి కానీ పార్టీస్కి హోమ్ డెలివరీకి. ఇది టేబుల్ మీద ఆర్టిఫిషియల్ రోజ్ ఫ్లవర్ పెట్టారు, అది బాగుందని చెప్పి క్యాప్చర్ చేశాను. దాన్ని తిప్పాను అనమాట, ఫ్లవర్ బాగా కనిపించాలని. మేమైతే చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ ఆర్డర్ ఇచ్చాము 1/2. ఎప్పుడైనా 1/2 తీసుకుంటాము. తర్వాత అపోలో ఫిష్ ఇచ్చాము. అపోలో ఫిష్ ఎక్కడైనా కానీ డ్రైగా ఉంటుంది, ఇక్కడేమో వెట్గా చేశాడు. టేస్ట్ అయితే బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. నేనేం ప్రమోషన్ చేయట్లేదండి, జస్ట్ నేను రివ్యూ చేస్తున్నాను అంతే. రెస్టారెంట్స్కి ఎక్కడికైనా వెళ్తే ఏది బాగుంది ఏది బాగాలేదని చూస్తాను నేను మెయిన్గా అబ్జర్వ్ చేసేది యాంబియన్స్ అది బాగుందా, సర్వీస్ ఎలాగుంది, టేస్ట్ ఎలాగుంది అనేసి నేను చూస్తాను ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈవెన్ షాప్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా కానీ మెయిన్ అవి చూడటం అనమాట. ఎందుకంటే నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను కదా, దానివల్లేమో. మేము ఆ సూప్కి అపోలో ఫిష్కి ఒక ½ లీటర్ డ్రింక్ తీసుకున్నాము, దానికి 490 రూపాయలు వేసాడు. మీకు బిల్ కూడా పెట్టాను. ఇది యాంబియన్స్ అనమాట. అంటే ఇది వన్ సైడే, లోపల కూడా ఇంకోటి ఉంది లోపల కూర్చోడానికి సిట్టింగ్. ఇది బయట లైటింగ్ అదే అనమాట. ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు ఇదేనండి బిజినెస్ ట్రిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.